ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో బాబు, నీళ్లతో కొట్టొద్దని మా అఖిలమ్మ అంది అంటే అందులో అర్థం నువ్వు కొట్టేందుకు ఆప్షన్ వెతుక్కోమని కాదు, ఇలా కొట్టిలేపే పని పెట్టుకోకు అని. అవును, మా మ్యాగీ రెగ్యులర్ గా బారుడు పొద్దెక్కాక బెడ్ కాఫీతో బెడ్ దిగడం అలవాటు. అమ్మో భద్రం, ఏంట్రా వేషాలేస్తున్నావా? కానీ భద్రంగా మా ఇంట్లో ఆడవాళ్ళు ఈ టైం కల్లా ఇల్లు ఉడ్చి గడపకి పసుపు పూసి ఇంటి ముందు కల్లాపు జల్లి ముచ్చటగా ముగ్గు పెట్టడం అలవాటు. నేను నిద్ర లేచేసరికి ఇది ఇంటి పనిలో నడుముంచిందిలే అనుకుంటే మీ ఇంటికొచ్చి నడుం వాల్చి వయ్యారంగా నిద్రపోతుంది. పాపం, దీనికేమైందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటూ అవతల మా అమ్మ చెల్లి తెగ కంగారు పడిపోతున్నారు. ఏంటమ్మా నువ్వు? వచ్చేటప్పుడు బయ్యాకో వాళ్ళమ్మకో వాళ్ళ చెల్లుకో ఓ మాట చెప్పి రావాలి కదా, నువ్వు చెప్పకుండా రాకూడదు. అక్కడ నాకు నిద్ర రావట్లేదురా, మరి ఏం చేయను? భయ్యా, మ్యాగీకి నిద్ర పట్టలేదంట, అందుకే వచ్చింది భయ్యా. మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా ఎదవా? సారీ సారీ, ఇది నాకు సంబంధం లేని విషయం. పాపం, మా అమ్మికి ఆడ రుచిగా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. పోనీ ఏడుకొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మనశ్శాంతిగా నిద్ర కూడా పోనీయడం లేదు. ఇదేం బాలేదల్లుడు, ఏమన్నా చెప్తేనేమో నీతులు అంటావు. అయ్యో చెప్పత్తా, నీతులే చెప్పు, కానీ నీ కూతురికి చెప్పు. నీ కూతురికి నువ్వు చెప్పక నన్ను చెప్పనివ్వకపోతే ఈ ఆలపాటి గీతకి అడ్జస్ట్ పాఠాలు ఎలా తెలుస్తాయి? ఈ ఇల్లు ఆ ఇల్లు ఒకటి కాదు, మీరు మేము వేరువేరు అని అన్నిట్లో హెచ్చు తగ్గులు ఎత్తి చూపుతూ ఇన్నాళ్ళు ఏడ్చారు కదా కదా మరి మా సిచ్యువేషన్ తెలిసే కదా మీ కూతురు సీన్ క్రియేట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా మా ఫుడ్కి బెడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మా పద్ధతులకి పనులకి అడ్జస్ట్ అవ్వాలి. కాదని కథలు పడి ఇలా బెడ్కి బెడ్ కాఫీకి పుట్టింటికి పరిగెత్తుకొస్తాను అనంటే నీ బిడ్డకి అతో మళ్ళీ లుంగి ఎగ్గట్టాడు. వద్దులే అల్లుడు, మా అమ్మి ఆడ నుంచి ఈడకి రావడానికి నీకు చెప్పుండాల్సింది, చెప్పకుండా వచ్చినది మా అమ్మిదే తప్పులే. ఇదిగో ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఏమీ లేదు, అది నీ భార్య కాబట్టి నీకేమైనా అనుకునే హక్కుంది. ఇది కరెక్ట్. ఇదిగో పెళ్ళమా, ఫేస్ ఏంటి అలా పెట్టావు? అవతల మన ఇంట్లో ఇవాళ వ్రతం ఉందే, నువ్వు ఇక్కడ బజ్జుంటే అక్కడ బోల్డ్ అన్ని పనులు పెండింగ్ పడిపోతాయి. పద 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 పద. ఇదిగో అల్లుడు, ఏందిది? పనులు చేయించేదానికి దీన్ని నిద్ర పాడు చేసి తీసుకెళ్తావా? ఇదిగో, కావాలనంటే డబ్బులు పాడేస్తా, 10 మంది పనోళ్ళని పెట్టుకొని చేయించుకోపో. హలో అత్త, ఇలా కాదు గాని ఇంకోలా మాట్లాడుకుందామా? ఏంది? ఎలాగూ ఇవాళ మా ఇంట్లో వ్రతానికి మీరు తగలడతారు కదా, ఈ ఏడుపు మొహాల్ని వెంటనే కడిగేసుకుని మా వెనకాలే వచ్చి తగలడండి. దీనికి పనుల్లో సహాయపడండి, అంతేగాని పడేస్తా గిడేస్తా అంటే దీని ఖాతాలోకి ఇంకో 2 పనులు యాడ్ చేస్తా. చైనా వద్దు. చూడు ఎంత ముద్దుగా అర్థం చేసుకుందో మీ అమ్మి. పదమంగ తయారు, పని మొదలు పెడదాం. అంటే కొంచెం పనులు తగ్గిస్తే. ఆయన గీత
ఎక్కడికి వచ్చాం మనం? నీ అత్తారింటికి వచ్చామే ఆలపాటి గిత్త. ఇది అత్తారిల్లు కాదు, నా పాలిట అండమాన్ జైల్. ఇప్పుడు ఈ కొంపలో నేనేం పని చేయాల్సి వస్తుందో ఏంటో. అమ్మయ్యా, వచ్చేసావా వదినా? ఇది వచ్చావా అన్నా చచ్చావా అన్నట్టు వినపడుతుంది ఏంటో నాకు. వదినా, నువ్వు కనపడకపోయేసరికి అమ్మా నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇప్పుడు కనిపించానుగా. అయ్యో, ఏంటి లాగుతున్నావు? నువ్వేంటే లగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోతున్నావు? లోపలికి. బయట ఇన్ని పనులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తావు? ఏం పనులు? మా విద్య, రోజు నువ్వు ఆ చీపుడుతో ఆ బకెట్తో ఏం చేస్తావు? ఈ చీపురుతో ఇంటి ముందు మొత్తం ఊడుస్తానన్నయ్యా. ఆ వాటర్తో కల్లాపు చల్లి ముగ్గేస్తాను. అవన్నీ చేయడానికి నా దొంగ పెళ్ళాం మా అంగా వచ్చింది కదమ్మా. నువ్వు ఆ చీపురు ఆ బకెట్ అక్కడ పెట్టేసి లోపలికెళ్ళు. అయ్యో వద్దులే అన్నయ్యా, నేను ఊడుస్తాను కదా. నువ్వు వెళ్ళరా. అవన్నీ నాకు రావు. నేను రప్పిస్తాను కదా. నేను చేయలేను. నేను చేయిస్తాగా.